ఈనాటి వాక్య ధ్యానము కోసం రోమాపత్రిక 15వ అధ్యాయం 5, 6, 7 వచనాలు నేను చదువుతున్నాను. ఈ మాటలు శ్రద్ధగా గమనించండి. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకు ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ చదవబడిన వాక్యంలో భక్తుడైన పౌలు రోములో ఉన్న సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ తద్వారా ఈ కాలంలో ఉన్న మనకు దేవుని బిడ్డలైన వారందరికీ తెలియచేసినటువంటి ఒక ఉన్నతమైన సత్యం ఏమిటంటే, దేవుడు మనందరకు ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి మనస్సును అనుగ్రహించాలని ప్రార్థన చేశాడు. భక్తుడైన పౌలు గారు చేసిన ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఆయన ఆశ, ఆయన కోరిక, సంఘం పట్ల దేవుని యొక్క తలంపులను వ్యక్తపరుస్తూ చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఇదొక శ్రేష్టమైన మాట. తండ్రి అయిన దేవుడు మనం మనస్సు కలిసిన వారమై ఉండినట్లుగా మనకు అనుగ్రహము దయచేయాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉంటే అది దేవుని మహిమపరచునట్లు అని రాశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని మహిమపరచు నిమిత్తము ఈరోజు చేస్తున్న భక్తి దేవునికి మహిమ తేవడానికే. దేవుని బిడ్డలుగా మారింది దేవునికి మహిమ తేవడానికే. లోకములో నుంచి వేరుపరచబడింది దేవునికి మహిమ తేవడానికే. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అని రాయబడింది పేతురు 1 పత్రిక 2:9. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని మార్చింది ఆయన మహిమపరచడానికే. ఆ మహిమపరచడం కోసమే దేవునికి మన మాటలు పాటలు సంతోషాన్ని కలిగించాలని ఆయన సన్నిధిలో ఇలా ఆరాధన చేస్తాం. ఆయన మహిమపరచడానికే దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకొని సాక్ష్యాలు చెబుతాం. ఆయన మహిమపరచడానికే మన ఇళ్లలో కృతజ్ఞతా కూటాలు ఏర్పాటు చేసుకొని ఇరుగు పొరుగు వారిని పిలిచి, రండి మా దేవుడు మా పట్ల చేసిన కార్యాలు చూడండి అని సాక్ష్యం కోసం దేవుని మహిమపరచడానికే కార్యాలు చేస్తాం. ఇవన్నీ దేవుని నామ మహిమార్థమై చేసే పనులు. దేవునికి స్తోత్రం. మహిమపరచకపోతే, నీ జీవితం ద్వారా దేవునికి మహిమ కలగకపోతే, మహిమ కలగడం అంటే నిన్ను బట్టి దేవుడు సంతోషించకపోతే, ఓ చిన్న మాట గుర్తు చేసి ఆ తర్వాత నేను మహిమపరచడానికి ఇక్కడ భక్తులు చేసిన ప్రార్థనలో ఉన్న సంగతులు ఏంటో మీకు నేను కొన్ని విషయాలు చెబుతాను. అపోస్తల కార్యములు 12వ అధ్యాయములో రాజైన హేరోదు విషయమై ఒక మాట రాయబడింది. ఈ మాటలు మనం గమనిద్దాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయములో 21వ వచనంలో రాయబడిన మాటలు మనం చూద్దాం. నియమించబడిన దినమందు హేరోదు రాజవస్త్రమును ధరించుకొని న్యాయపీఠము ఎదుట కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఏమన్నారండి? దైవస్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువుదూత అతని ముత్తెను గనుక, ఈ మాట మీకు ఏమర్థమైందో, పురుగులు పడి ఏం జరిగింది? హేరోదు అనేటువంటి ఈ రాజు ఒకరోజు ప్రజలందరూ ఎదుట చక్కగా రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం ఎదుట కూర్చొని ఉపన్యాసం చేశాడు. ఈ జనాలు
ప్రతి సంవత్సరం ఆ రాజు దగ్గర నుంచి వీళ్ళకి కొంత గ్రాంట్ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి కనుక వాళ్ళు రాజుగారిని పొగిడేస్తే మంచిదని వాళ్ళు ఇలా కేకలేస్తారు. అబ్బో రాజుగారు మాట్లాడుతూ ఉంటే దేవుడు మాట్లాడినట్టే ఉంది, ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలేస్తే ఈయనేమనుకోడు, బాబు నేను దేవుడిని ఏంట్రా నాయన, నేను మనుషుని కదా, మా తాత చెడ్డోడు, మా నాన్న చెడ్డోడు, అవునా? యేసుక్రీస్తు ప్రభు శిశువుగా ఉన్నప్పుడు చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు వాళ్ళ వంశమే. బాప్తిస్మం ఇచ్చి యోహాను తల నరికించింది వాళ్ళ వంశమే. మేము మంచోళ్ళం ఏంటి, మేము దేవుళ్ళం ఏంటి, మీరు ఎలా పొగుడుతున్నారు? కనీసం మనసులోనే అనుకోవాల్సింది. ఏమనుకున్నా, నిజమే కావాలో, నా స్వరం దేవుని స్వరమే కావాలో, నేను దేవుణ్ణే కావాలు అంటే తన మనస్సులో అతిశయిస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతడు దేవుని మహిమపరచనందున, దేవునికి రావాల్సిన గొప్పతనం గౌరవాన్ని తాను దొంగలించినందున ప్రభు దూత అతని మొత్తెను. ఏం జరిగింది? వెంటనే పురుగులు పడి ప్రాణం పోయింది. వెంటనే అంటే ఏంటి? ఎవరికైనా పురుగులు పడాలంటే టైం పడుతుంది. గాయం అయిందనుకోండి, అది సరిగ్గా శుభ్రం చేయకపోతే ఓ నెలకో 2 నెలలకో అది పురుగులు అవుతుంది. లోపల ఏమైనా ఇంటర్నల్ ఆర్గాన్స్ కుళ్ళిపోతే, నాకు తెలుసు కొంతమంది రక్తం కక్కి అందులోంచి పురుగులు పడి చనిపోయిన వాళ్ళు చూశాను నేను. ఆ లోపల ఊపిరితిత్తులు చెడిపోయి, లివర్ చెడిపోయి అలా చచ్చిపోయిన వాళ్ళు చూశాను. లోపల ఎప్పటి నుంచో కుళ్ళిపోయి ఉంటుంది అది. మరి వెంటనే పురుగులు పడ్డం అంటే దేవుని కోపం ఎంత దారుణంగా ఉందో చూడండి. దేవుని మహిమపరచిన వాడు పురుగులు పడి చనిపోయాడని రాయబడింది. మరి ఇప్పుడు అలా చచ్చిపోతారంటే అలా చనిపోరు, కానీ పురుగులు పడితే వచ్చే దుర్వాసన, బాధ, దుఃఖం దేవుని మహిమపరచిన వాళ్ళ కుటుంబాల్లో జీవితాలు అనుభవిస్తారు. దేవుని మహిమపరిచే వాళ్ళకి మహిమపరచిన వాళ్ళకి ఒక్కటే తేడా ఉంది. కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు అందరికీ కామన్. దేవుని మహిమపరిచేవాడు ఆ కష్టాల్లో కూడా ఆనందంగానే ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ కష్టాల్లో కూడా సంతోషంగానే ఉంటాడు. ఆ బాధల్లో కూడా మనసులో శాంతి పోదు. శరీరం నలిగిపోతున్నా, ఆర్థిక ఇబ్బంది పెడతా ఉన్నా, మనశ్శాంతి లేకుండా ప్రజలు చేద్దాం అనుకున్నా ధీమాగానే ఉంటాడు. ఎందుకంటే అతడు దేవుని మహిమపరుస్తున్నాడు కనుక దేవుడు అతని హెచ్చుగా చేస్తాడు. దావీదు భక్తుని యొక్క అనుభవాన్ని మీకు నేను చూపిస్తాను. 27వ కీర్తనకు రండి. తన అనుభవం ఒకటి చెప్తాడు అక్కడ. 27వ కీర్తనలో ఎలా రాయబడింది? 5-6 వచనాలు. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాట నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయనను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని నా శత్రువుల కంటే ఎత్తుగా, అంటే అర్థం ఏంటి? శత్రువులు చుట్టూ ఉన్నారనా లేదనా? చుట్టుకొని ఉన్న శత్రువులు, తన చుట్టూ ఉన్న శత్రువులు. ఆపత్కాలంలో ఉన్నాడు. శత్రువులు చుట్టుకొని ఉన్నారు. ఎందుకు చుట్టుకొని ఉన్నారు? 2వ వచనం, నా శరీర మాంసం తినుటికై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు. అంటే ఎలాంటి పోరాటం ఉంది? దొరికితే పీక్కొని తినేద్దాం అన్నంతగా, ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి చుట్టూ ఉన్నా కూడా దావీదు అంటాడు, ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయించు బలులు అర్పించేది. 6వ వచనంలో 2వ భాగం. అంటే పోరాటాలు ఉన్నాయి, దుఃఖం ఉంది, శ్రమ ఉంది, శత్రువులు చుట్టూ ఉన్నారు. కానీ దేవుని మహిమపరిచేవాడు ఎలా ఉంటాడు? ఉత్సాహధ్వనులు చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి మహిమపరచినోడు వాడికి సమస్యలు ఉంటాయి, మనశ్శాంతి ఉండదు. భార్యాభర్తలు చక్కగా మంచి బిర్యానీ వండుకొని తింటారు, ఒకళ్ళ హృదయాలు ఒకళ్ళు కలవు. ఇంట్లో అందరూ బాగానే ఉంటారు, ఒకళ్ళ మాటలు ఒకరు పొసగు, అపార్థాలు తావు చేసుకుంటాయి, అల్లర్లు, మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు. ఏంటి నా జీవితం ఇలాగైపోతుంది అనుకుంటా ఉంటాడు. అదేంటో చెప్పిన కుళ్ళిన స్థితి. కొంతమంది అంటారు తేలిగ్గా చెప్పేసుకుంటే కుళ్ళు బ్రతుకుతున్నామండి. ఎలా బ్రతుకుతున్నారు? నువ్వు కుళ్ళు బ్రతకూడదు, తుల్లి బ్రతకాలి. దేవుని స్తోత్రం. తుల్లుతూ ఉత్సాహంగా కష్టాల్లో, బాధల్లో కూడా నా దేవుడు నాడని బ్రతకాలి. ఇప్పుడు దానికి కారణం దేవుని మహిమపరచకపోవడమే. దేవుని మహిమపరచడానికి చాలా సంగతులు ఎప్పటి నుంచో చెప్తా ఉంటాను నేను. నువ్వు పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. దేవునికి స్తోత్రం. నీ మాటల్లో కానీ, చూపుల్లో కానీ, వస్త్రధారణలో కానీ, అలవాట్లలో కానీ దేవునికి ఇష్టము లేనిది ఉందా, నువ్వు దేవుని మహిమపరచలేనట్టు. ఎందుకంటే ఎవరు తేలిగ్గా చెప్పాలి నీకు? నువ్వు మాట్లాడే మాటలు బాగలేవా? నీ అలవాట్లు బాగలేవా?
నీ ప్రవర్తన బాగలేదా, ఏదో కారణం చెప్పి నీకు నచ్చినట్టు బ్రతికేస్తున్నావా, జాగ్రత్త జాగ్రత్త. హేరోదు పురుగులు పడి చచ్చాడు. మన జీవితాల్లో దుఃఖంలో శ్రమలో కుమ్ములు పోతూ ఉండాల్సి వస్తుంది, మనశ్శాంతి ఉండదు. నువ్వు దేవుని మహిమపరిచావా, ఇదిగో నీ బ్రతుకులో అద్భుతమైన రీతిలో దేవుని సహాయం దొరుకుతుంది. అలా మహిమపరచడానికి ఒక షార్ట్ కట్ ఇక్కడ భక్తుడు అని చెప్తున్నాడు. మీరు మందిరానికి వచ్చిన వారు, దేవుని బిడ్డలుగా ఉన్నవారు ఒకరితో ఒకడు మనసు కలిసి ఉంటారా, దానివల్ల దేవునికి మహిమ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినాక ఒకరితో ఒకడు ఎలా ఉండాలా, నలుగురో ముగ్గురో 10 మందో 100 మందో 200 మందో సంఘం ఉందనుకోండి, ఆ సంఘంలో ఉన్న కుటుంబాలు ఒక కుటుంబం మనసు కలిసి ఉండాలి. సంఘంలో ఉన్న వ్యక్తులు ఒకరితో ఒకరు మనసు కలిసి ఉండాలి. అంటే ఎలాగా మనసు కావడం అంటే ఏంటి? రాజుబాబు అనే పాట రాశారు, మనసు కలిసేనేనా ఆశ తీరేనే, మనసు వింతగా మారేనేనా యేసు నాలో వెలిసేనే, మనసు కలిసేనే. మనసు కలిస్తే యేసు వెలుస్తాడు. ప్రభు మన దగ్గర ఉన్నాడు అని చెప్పడానికి మనసు కలవడమే రోజు. ఆ కలవడం అంటే ఏంటో నేను కొన్ని మాటలుగా చెప్తాను. మనసులు కలిశాయంటే అర్థం ఏంటి చెప్పనా? పరిశుద్ధ దైవలేఖనంలో ఒకరిని ఒకడు చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనసు కలిసిన వాళ్ళు ఏం చేస్తారు? ఒకరిని ఒకడు చేర్చుకుంటాడు. 7వ వచనంలో రాయబడింది, మనం చదువుకున్న రోమాపత్రిక 15వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి అంటే దేవుడు మహిమపరచబడతాడు కాబట్టి, మీరు మనసు కలిసి ఉండాలి కాబట్టి, దేవుడు మీకు ఆదరణ అనుగ్రహిస్తాడు కాబట్టి, అక్కడ ఏముంది? క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరిని ఒకడు చేర్చుకోండి. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు అన్నదమ్ములు చెప్తాం, అక్కజల్లుకు చెప్తాం, వాళ్ళంత బాధ పెట్టారండి, ఎంత బాధ పెట్టారండి, పట్టించుకోలేదని అంటే, పోన్లే అమ్మా, నీ రక్తమే కదా, అవునా, పోన్లే, నీ తమ్ముడే కదా, మీ అన్నయ్యే కదా, మీ అక్కే కదా, ఏదో అందలే, అవి మర్చిపోండి, మనసులో పెట్టుకోకండి, పెద్దవాళ్ళు కదా అని కొంచెం మధ్యలో ఉన్న వాళ్ళని చెప్తూ ఉంటాం. అదేంటి అయ్యారు, అందువల్లేనండి ఏ మనసులో పెట్టుకోలేదండి, వాళ్ళు పలకరించకపోయినా మేము పలకరిస్తున్నామండి, వాళ్ళు రమ్మనపోయినా మేము వెళ్తున్నామండి మీరు చెప్తూ ఉంటారు. జనరల్గా చెప్తాను నేను. ఈ రక్తాన్ని అలా చేసినప్పుడు మరి యేసు రక్తంతో కడగబడ్డ మనం ఏం చేయాలి? ఏ రక్తం మంచిది, ఏ రక్తం గొప్పది? మన రక్తమా, యేసు రక్తమా? యేసు రక్తంలో పాలు పంపులు పొందుతున్న వారం, సొంత రక్తంలో ఉన్నవారిని ఎలాగ చేర్చుకున్నామో, ఎలాగ ఒకరినొకరు సహించుకుంటున్నామో, యేసు రక్తంలో ఉన్న కుటుంబాలు కూడా ఏం చేయాలి? ఒకరినొకరు చేర్చుకోవాలి. చెదరిపోయిన వాళ్ళు చేర్చుకోవాలి. అవునా? చేర్చుకోవడం అంటే అర్థం ఏంటి? సమకూర్చడం అని. చేర్చడం అంటే అర్థం ఏంటి? సమకూర్చడం. చెదిరిపోయిన దాన్ని సమకూర్చాలా, పాడైపోయిన దాన్ని సమకూర్చాలా, కుదురుగా ఉండడం దాన్ని సమకూర్చాలా. ఈ మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాను నేను. కూర్చుకోవాలి. చేర్చుకోవడం ఇస్ నథింగ్ బట్ గ్యాదర్ టుగెదర్. కలిసి ఉండాల. చెదిరిపోనివ్వకూడదు. కూర్చొని అయ్యో మాకున్న సంఘంలో మా కుటుంబాల్లో ఫలానా వాళ్ళు. నేను ఒక సాక్ష్యం చెప్పాను మా కుటుంబాల మధ్య. మీలో ఎంతమంది ఒకరినొకరు పరామర్శించుకున్నారో తెలియదు, కానీ ప్రభు ప్రేమ నా హృదయాన్ని బలవంతం చేస్తున్నప్పుడు మన కుటుంబాల్లో మన రక్త సంబంధికులు ప్రతి వారిని దర్శిస్తున్నానని చెప్పాను నేను. దేవునికి స్తోత్రం. ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఒక్క నిమిషమైనా ఆగి వాళ్ళు పరామర్శించి మీరు ఎలా ఉన్నారు, దేవుళ్ళు బలంగా ఉండండి, మీకోసం ప్రార్థన చేస్తున్నామని చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేసి చేతనైన సహకారం చేసి కుటుంబాలన్నింటినీ కలుపుకుంటూ వస్తున్నాను. నా రక్త సంబంధికులు కూడా పరలోకంలో ఉండాలని ఆశ నాకు ఉంటుంది కదా. సంఘ బిడ్డలు పరలోకంలో ఒక్కరు కూడా పోగొట్టుకోకుండా, దేవుడు నాకు ఎందరిని ఇచ్చాడో అందరూ పరలోకాన్ని రావాలని ఆశ నాకు ఉంటుంది కదా. మనకు కూడా ఉండాలి కదా. అందుకు మనం ఏం చేయాలి? చేర్చుకోవాలి. మీ రక్త సంబంధికుల మీద మనసు పెట్టండి, మీ అన్నదమ్ముల మీద మనసు పెట్టండి, చిన్నమ్మ పెద్దమ్మ పిల్లల మీద మనసు పెట్టండి, చిన్నాన్న పెద్దనాన్న పిల్లల మీద మనసు పెట్టండి. కుదిరినప్పుడల్లా ఒక మాట సాక్ష్యం చెప్పండి. ప్రతిరోజు వారి కోసం ప్రార్థన చేయండి. మీకు దొరికిన సంతోషం వాళ్ళకు కూడా దొరకాలని,
మీ బిడ్డలు వారి బిడ్డలు కూడా ఆనందంగా ఉండాలని, వాళ్ళందరూ కలిసి బ్రతకాలని. ఇది ఎవరికి మహిమ? స్తోత్రం చెప్పండి. ఎవరికి మహిమ? నువ్వు పాటలు పాడి కబుర్లు చెప్పి పండగలు చేస్తేనే కాదు, ఈలాగున నీ వారందరినీ సమకూర్చుకున్నావు అనుకోండి. ఒక ఆమె ఉంది బైబిల్లో, ఎరుకో పట్టణము చుట్టూ గోడ ఉంటుంది. చరిత్ర లెక్కల ప్రకారం 30 అడుగులు వెడల్పు గోడ, దాదాపు 30 అడుగులు ఎత్తైన గోడ, కాంపౌండ్ వాల్. 30 అడుగులు అంటే దాదాపు ఇదిగో ఇంతకంటే పొడవు అనమాట. అంత వెడల్పు గోడ మీద ఇల్లు కట్టుకుంది ఆవిడ. ఆవిడ పేరేంటి మీరు ఎవరని చెప్తారా? రాహాబు. తెగ మార్చేస్తున్నారు పేర్లు మీరు. ఎవరండి? ఏం పని చేస్తుంది ఆవిడ? రాహాబు ఏం పని చేస్తుంది? బైబిలే చెప్తుంది వేశ్య అని. వేశ్యావృత్తి చేస్తుంది. ఎవరైనా తన ఇంటికి వచ్చిన వాళ్ళు చేర్చుకొని వారికి శరీరపు సుఖాన్ని అందించి డబ్బులు తీసుకొని బ్రతుకుతుంది. సమాజంలో వేశ్యావృత్తి చేసే వాళ్ళని ఆథరైజేషన్ చేసిన దేశాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో వేశ్యావృత్తి గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చేది. వ్యభిచారం చేసే వాళ్ళందరూ ఆ దేశం వెళ్ళిపోయి డబ్బులు ఖర్చు పెట్టి తిరిగి వస్తారు. అది మంచి వృత్తి కాదు, మంచి జీవితము కాదు, కానీ తప్పలేదు, అలా ఉంది సమాజంలో. రహస్యంగా చేస్తే పాపం, బహిరంగంగా చేస్తే పాపం కాదంటే పాపమే, కానీ పోలీసులు పట్టుకోరు, ఎందుకంటే వాళ్ళ లైసెన్స్ ఉంది వాళ్ళకి. ప్రియారా, అలాంటి వేషం చెడ్డది. సింపుల్గా చెప్తే ఏంటండి, అది అర్థం కావాలని చెప్తున్నాను, మంచిది కాదు, చెడ్డది. కానీ ఇశ్రాయేలు వేగులు వారు ఎరుకోను వేగు చూడడానికి వెళ్ళారు. యెహోషువ పంపిస్తే రాజుకు తెలిసిపోయి వేగులు వారు వచ్చారు, పట్టుకోండి చంపండి అని తిరుగుతూ ఉంటే వాళ్ళిద్దరు ఇంట్లోకి వెళ్ళిపోయారు. మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారంటే, అమ్మ నీకోసం రాలేదు, మేము ఈ దేశాన్ని వేగు చూడడానికి వచ్చాం, రాజు తరుముతున్నాడు కాబట్టి తలదాచుకోవడానికి వచ్చామంటే, అవంది బాబు మీరు ఇశ్రాయేలీలా, మీ దేవుడు ఎంత గొప్పవాడో మాకు తెలిసింది, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేసాడంట, మీరు ఎక్కడ వెళ్తే అక్కడ యుద్ధాల్లో మీరే గెలిచేస్తారంట, మీ సంగతులన్నీ వింటా ఉంటే మా గుండెలు కరిగి నీరే అయిపోతున్నాయి, ఎప్పుడు మీరు వచ్చేస్తారో మా దేశస్తులు భయంతో చచ్చిపోతున్నారు, మిమ్మల్ని నేను దాస్తాను అని మిద్ది మీదకి ఎక్కించి జనప కట్టల మధ్య దాచేసి సైనికులు రాగానే వాళ్ళు వచ్చిన మాట వాస్తవమే కానీ వెళ్ళిపోయారు బాబు, మీరు త్వరగా వెళ్తే వాళ్ళు పట్టుకుంటారని పక్కదారి పట్టించేసి ఈవిడంది వాళ్ళు తిరిగి వచ్చడానికి 3 రోజులు పడుతుంది. ఆ 3 రోజులు దాసి అన్నది వాళ్ళు వచ్చేస్తారు, ఇక ఈసారి మీరు ఏం చేస్తారంటే కిటికీలోంచి కిందకు దింపేసింది. గోడ మీద కదా ఇల్లు ఉంది, కిటికీలోంచి కిందకు దింపి ఓ మాట అన్నది, బాబు మీరు మా దేశానికి వస్తారు, మా దేశాన్ని గెలిచేస్తారు, కానీ గెలిస్తే మీరు ఏం చేస్తారు, దేశంలో ఇళ్ళన్నీ పడగొట్టేస్తారు, ఈ దేశంలో మనుషులందరినీ చంపేస్తారు, నీకు ఉపకారం చేశాను కనుక నన్ను నా తండ్రి ఇంటి వారిని కాపాడండి. దేవునికి స్తోత్రం. చెడ్డదా మంచిదా? చెడ్డది కూడా ఏం కోరుకుంటుంది? నా తండ్రి ఇంటి వారు ప్రాణాలు కాపాడంటే వాళ్ళు అన్నారు, మేము వచ్చిన సంగతి, మేము వెళ్ళిన సంగతి నువ్వు బయట పెట్టకుండా ఉంటే మేము కాపాడుతాం. అయితే ఏ కిటికీ గుండా మమ్మల్ని దించుతున్నావో మాకు గుర్తుపట్టాలి కదా, మేమే రాం కదా, మా సైనికులు వస్తారు కదా, బహుశా వాళ్ళు తెలియకపోతే చంపేస్తారు, మా మీద పాపం వస్తుంది, మాట ఇస్తున్నాం కాబట్టి ఆ కిటికీకి ఎర్రని దారం కట్టే. కిటికీలకి ఏం కట్టాలా? కిటికీ అంతా ఎర్రగా ఉండేలాగా తొగర దారం కట్టే. మా సైనికులు చెప్తాం, ఎవరు ఆ గోడ మీద ఇల్లు పడగొట్టడానికి వెళ్ళినా ఏ కిటికీకి ఎర్రదారం ఉందో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరిని చంపొద్దని చెప్తాం. దారం లేదా? మా పూచి లేదు. ఆ దారం ఇంట్లో ఎవరు ఉండాలా? మీ ఇంట్లో వాళ్ళందరూ, నీకు ఎంతమంది అంతమందిని తెచ్చి ఇంట్లో పెట్టుకో. ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు ఎవరు తల వెంట్రుకు కూడా ముట్టుకోం. ఏ ఇంటి కిటికీకి ఎర్రదారం ఉందో ఆ ఇంట్లో వాళ్ళు ముట్టుకోం. దారం లేకపోయినా, దారం ఇంట్లో మనుషులు లేకపోయినా, గుర్తుపెట్టుకోండి, ఏమి లేకపోయినా, ఎర్రదారం లేకపోయినా, దారం ఇంట్లో మనుషులు లేకపోయినా మా పూచి లేదని చెప్పారు. యుద్ధం వచ్చింది, ఈవిడేం చెప్పిందో వాళ్ళ తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెల్ని, ఇంట్లో తన బంధువులందరినీ ఇంట్లో చేర్చుకొని దారం కట్టేసింది. ఎరుకో గోడలు పగిలిపోయాయి, ఎరుకోలో మనుషులందరినీ చంపేశారు, ఉప్పు జల్లేశారు, ఎరుకోలో వస్తువులు కానీ వాహనాలు కానీ ఏమీ తీసుకోవద్దన్నాడు దేవుడు, అన్నిటినీ తగలబెట్టేశారు. ఈ ఇంటి వారు మాత్రమే బ్రతికారు. దేవుడు స్తోత్రం చెప్పండి. మరి బ్రతికిన వాళ్ళు ఏం చేయాలా? నేను మీతో వచ్చేస్తాను బాబు అంది, రా అని తీసుకెళ్ళి వీళ్ళ గుడారాలకు దూరంగా గుడారం వేసి ఉండమన్నారు. అయితే అక్కడ రాగానే బ్రతుకు మారిపోయింది ఆవిడకి. వాళ్ళ కనికరం, వాళ్ళ ప్రేమ, వాళ్ళు చేస్తున్నటువంటి దేవునితో సహవాసం చూడగానే ఈవిడ కూడా బ్రతుకు మార్చేసుకుంది.
ఇప్పుడు సల్మాన్ అనేవాడు ఈ రాహబుని పెళ్లి చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఏమైంది? ఈ సల్మాన్ అన్నవాడు రాహబును పెళ్లి చేసుకున్నాడు. ఓ అపవిత్రమైన జీవితం, చెడ్డ వృత్తిలో ఉన్న స్త్రీ తను దేవుని మాటలు స్వీకరించి తన ఇంటి వారి మనసులో ఇంట్లో చేర్చుకున్నందుకు ఆవిడ జీవితం మారిపోయింది. ప్రాణం కాపాడబడింది, కుటుంబం కాపాడబడింది, పరువు గల జీవితం వచ్చేసింది. యూదా గోత్రంలోంచి వచ్చినటువంటి సల్మాన్ అనేవాడు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు కొడుకు పుట్టాడు. అతని పేరు బోయజు. దేవునికి స్తోత్రం. బోయజు ఎవరు? రూతు గ్రంథంలో రూతును పెళ్లి చేసుకున్నవాడు బోయజు. మీరు చూసారు ఇప్పుడు? ఆ బోయజు భూస్వామి, ఆ బోయజు ధనవంతుడు, ఆ బోయజు భాగ్యవంతుడు, ఆ బోయజు మంచివాడు. రూతును పెళ్లి చేసుకున్నాడు. రూతుకి ఓబేదు అన్నవాడు పుట్టాడు. ఆ ఓబేదుకి ఎస్ఐ అన్నవాడు పుట్టాడు. ఆ ఎస్ఐకి 80 కొడుకులు, ఆఖరోడు దావీదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంత చెడ్డ స్త్రీ ఇప్పుడు దావీదు వంశంలోనికి వచ్చేసింది. ఇంకొకలా చెప్తే ఆ దావీదు వంశంలో యేసుప్రభు వచ్చాడు. ఈవిడ ఏమైపోయింది? యేసుప్రభుకి మును 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 అమ్మ అయిపోయింది. దేవుని స్తోత్రం. దేనివల్ల? మనసు కలిసి తన వారిని చేర్చుకోవడం వల్ల. ఇది దేవునికి ఎంత ఇష్టమో గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి మనం ఏం చేయాలి? కత్తిరించుకుంటూ పోకూడదండి. వాళ్ళతో మాట్లాడమండి, వాళ్ళు మాకు వద్దండి, వాళ్ళ దరిద్రం అండి, వాళ్ళు అంటుకుంటే శని పట్టుకుంటుందండి, వాళ్ళతో మాట్లాడితే ఇవ్వద్దండి. నువ్వు దేవుని బిడ్డవని చెప్పడానికి నీకున్న వారిని ఎవరిని పోగొట్టుకోకు. దేవునికి స్తోత్రం. అందరినీ కలుపుకొని పోవాలంటే ఏం చేయాలా? కలుపుకొని పోవాలా, కుమ్ముకొని పోవాలా? మనం ఏం చేస్తూ ఉంటాం? కుమ్ముకొని రుమ్ముకొని పోతూ ఉంటాం, గుద్దెత్తా ఉంటాం, తన్నెత్తా ఉంటాం, తిట్టేస్తూ ఉంటాం, వాళ్ళ మీద చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇది సులువే. కలుపుకొని పోవాలంటే మనకు కావాల్సింది ఏంటో చెప్పనా? క్షమించే గుణం కావాలి. దేవునికి స్తోత్రం. తప్పులు చేశారు, పొరపాట్లు చేశారు, నిజమే వాళ్ళు చేసింది, మనకు గాయం కలిగింది, నొప్పి వచ్చింది. ఇంత చేస్తే ఇలా చేశారు ఏంటి, నన్ను అర్థం చేసుకోలేదేంటి అనిపిస్తుంది నీకు. కానీ అప్పుడు కావాల్సింది ఏంటి? మన వాళ్ళే కదా, క్షమించాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య ఏమి నేర్పించాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. అది ఎప్పుడు వస్తుంది మనకది? నువ్వు దేవుని మహిమపరచాలనుకుంటే నెంబర్ 1 కలుపుకొని పో. దేవుని మహిమపరచాలంటే నెంబర్ 2 కలుపుకోవాలంటే ఏం కావాలి? క్షమించడం రావాలి. పోలే అయిపోయింది అమ్మ, నేను ఎప్పుడు అదే మాట్లాడుకుంటాం. మమ్మల్ని గాయపరచడం చాలామంది ఉంటారు, బాధ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. చాలాసార్లు తెలియకుండా సంఘ బిడ్డల వల్ల కూడా మా హృదయాలు హర్ట్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళ మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. తోటివారి వల్ల, కుటుంబాల వల్ల. వాళ్ళ కోసం ప్రార్థన చేయబుద్దే ఇది. కానీ అనుకుంటాం, మనం క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? ఆయన మనం క్షమించిన ప్రకారం మనం కూడా ఏం చేయాలి? ఒకరినొకరు క్షమించాలా. క్షమిస్తే మన పిల్లలే కదా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నా పిల్లలే అని ప్రేమతో పెంచితిని, గొప్పగా చేయ ఎంచితి వారిని. నా పిల్లలే అని ప్రేమతో పెంచితిని, గొప్పగా చేయ ఎంచితి వారిని. తిరుగుబాటు చేయుచు నన్ను వేధించిరి, తిరుగుబాటు చేయుచు నన్ను శోధించిరి. ఏమని చెప్పను నా బాధను, ఏమని చెప్పను నా వేదన. ఆకాశమా ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియొగ్గుమా. ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియొగ్గుమా. ఇది దేవుడు చెప్పిన మాట. భక్తుడు పాటలా రాశాడు. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఈ మాటలన్నీ ఉంటాయి. నా పిల్లలే అని ప్రేమతో పెంచాను, గొప్పగా చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు, నన్ను బాధ పెట్టారు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు నాశనం చేసేయాల. చేశాడా? ఆకాశంతో చెప్పుకున్నాడు, భూమితో చెప్పుకున్నాడు. చాలామంది పిల్లలు అమ్మనాన్నల దగ్గర
ఎంతో ప్రేమ పొంది వాళ్ళ కష్టాలను దోచుకొని వాళ్ళ శ్రమను దోచుకొని ఎదిగొచ్చాక అమ్మనాన్న చూడకపోతే బాధ ఉండలేక ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి చెప్పుకుంటారు. చూసావా, ఆడి కోసం ఎన్ని బాధలు పడ్డాను, వీడి కోసం ఎన్ని బాధలు పడ్డాను, ఆడి పెళ్లి చేయడానికి, ఆడి పిల్లలు పుట్టినప్పుడు వాడు చదువు కోసం ఈరోజు కానీ నేను గుర్తులేను అని బాధపడినా ఆడికి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఏం చేస్తారు? ఆడు పెట్టకపోతే పోయాడు, ఆడు సుఖంగా ఉన్నా బాగున్ను అని ఏడుస్తూ ఉంటే ఎందుకు ఆడి కోసం ఆడు ఇన్ని బాధలు పెట్టాడు, ఆడి కోసం ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే అయ్యో నా కడుపమ్మా, నేను కన్న పేగు, ఆడు చూడకపోతే పోయాడు, ఆడి కష్టాలు నేను చూడగలనా? ఏ ప్రేమ ఇది? తల్లి ప్రేమకు మూలం ఏంటి? క్షమాపణ. తల్లి కంటే మించి ప్రేమించిన యేసు ప్రేమకు మూలం ఏంటి? క్షమాపణ. నీకు అర్థం కాలేదా? నీకు నచ్చినట్టు బ్రతుకుతావు, నచ్చినట్టు భక్తి చేస్తావు, కోపం వస్తే ఏమైపోతామండి? అహరోను ఇద్దరు కొడుకులు తేకోడని అగ్ని తెచ్చినందుకు ఉన్నపాటున కాల్చేశాడు. అక్కడ అననీయ సప్ఫేరాలు అబద్ధం చెప్పినందుకు చచ్చిపోయారు. వెంటనే హేరోదు దేవుని మహిమపరచలేదు, పురుగులు పడి చచ్చిపోయాడు. మనం వాళ్ళకంటే గొప్పవాళ్ళమా? ఈరోజు ఆపరేషన్ ఏంటి మనకి? క్షమాపణ. ఈ క్షమాపణ వల్ల బ్రతుకుతున్నాం. లేకపోతే ఎప్పుడో గుడిమాని సంబరాలు చూడడానికి వెళ్ళినప్పుడు యాక్సిడెంటే కాలు విరిగిపోతే ఏమవుద్ది? మందిరాన్ని మానేసి ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్న కళ్ళు రెండు పోతే ఏమవుద్ది? మనుషులు ఎలా అనుకుంటాం మనం, కానీ ఆయన అనుకుంటాడు నా పిల్లలే కదా. వీళ్ళకి అర్థమవుద్ది, ఇంకో రోజు అర్థమవుతుంది. బాగా సంగతులు అర్థం అవ్వాలంటే రెండు జరగాలి. ఒకటి డబ్బన్నా పోవాలా, రెండు జబ్బన్నా రావాలా. ఎప్పుడు ఏ డబ్బును చూసి మురిసిపోతాం, డబ్బు మొత్తం పోయిందనుకోండి కరెక్ట్గా దేవుడి దగ్గర పరిగెత్తుకు వచ్చేస్తాం. లేదు జబ్బు వచ్చి ఇక తగ్గదనుకోండి అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం. అవసరం అది మనకి. క్షమించి ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో మనము కూడా దేవుని పట్ల ఏం కలిగి ఉండాలా? క్షమాపణ కలిగి ఉండాలి. మొన్న ఎక్కడో చదివాను, 85 సంవత్సరాల ముసలోడు తండ్రిని ఆయన పోషించలేక చూడలేక కొడుకు మోసుకెళ్ళి కాలంలో పడేసాడు. ఎవరో చూస్తే రక్షించి వాడి మీద కేసు పెట్టారు. అమ్మనాన్నల పట్ల దయలేని పిల్లలు, తోటివారి పట్ల దయలేని కుటుంబ సభ్యులు, వీడు సచ్చాడు కాదని వ్యసన పడిపోయే మనసులు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు క్షమించాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ దైవ లేఖనంలో నుంచి ఆ మాట మీకు నేను చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. ఆయన ఎంత స్పష్టమైన మాటలు చెప్తున్నాడు. 32వ వచనం, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు. ఈ మాటలు ఎంత పెద్దయో చెప్పనా? వివరించడానికి ఒక చిన్న పదానికి కొన్ని నెలలు పడుతుందండి. రాయబడిన మాట, ఒకని ఎడల ఒకడు ఏముండాలా? దయగలిగి, హృదయము నిండా కనికరము చేత నింపబడి, దేవుడు మిమ్మల్ని ఎలాగ క్షమించాడో అలాగే ఏం చేయాలి? మీరు క్షమించాలా. చాలాసార్లు చెప్పుకుంటాం కదా, ఒకడికి బాగా పెద్ద అప్పు ఉన్నటువంటి వాడు యజమాని పిలిచి అప్పు తీర్చరా అన్నాడు. 10,000 తలాంతులు అప్పు ఉంది, అప్పు తీర్చలేదని భార్య పిల్లలు అమ్మేసి కట్టు అంటే ఏడ్చాడు. బాబు నాకు కొంచెం టైం, అప్పు తీర్చేస్తానయ్యా, నేను ఎగ్గొట్టనయ్యా అని ఏడిస్తే యజమానుడు దయతలిచి పోలే నువ్వు తీర్చొద్దులే, నీ భార్య పిల్లల మొహం చూసి క్షమించేస్తున్నాను అన్నాడు. 10,000 తలాంతుల అప్పు. ఒక తలాంతు ఆ రోజుల్లో 3,600 రూపాయలు. 10,000 తలాంతులు అంటే మీరు ఆలోచించి దాదాపు 36 లక్షలు. అంత అప్పు కొట్టేస్తే అలా బయటకు వచ్చాడో లేదో వాడికి 50 రూపాయలు అప్పు ఉన్నాడు కనబడ్డాడు. నా అప్పు తీరుస్తావా తీర్చవా అన్నాడు. బాబు ఓర్చుకో తీర్చేస్తానంటే కుదరదని పీక పట్టుకొని పోలీస్ స్టేషన్ లాక్కెళ్ళి ఈ నాకు అప్పు ఉన్నాడండి 50 రూపాయలు, ఎగ్గొడు తిరుగుతున్నాడండి, ఇది మీద కేసు ఎట్టమని లోపల వేయించేసాడు. ఇదంతా జరిగిన వాళ్ళు జరిగింది చూసిన వాళ్ళు వచ్చి ఈ యజమాని చెప్పాడయ్యా, ఫలానా డానియల్ అన్నవాడు ఇదిగో ఇంత అప్పు నువ్వు క్షమించేస్తే 36 లక్షలు బయటికి వెళ్ళి ఆ బాబీ అన్నవాడు పేకొట్టుకొని 50 రూపాయలు ఇవ్వలేదని జైల్లో పెట్టించాడయ్యా అన్నాడు. యజమానికి ఏమొచ్చింది? బాధ వచ్చింది. అరే అని పిల్లండి ఇలా రమ్మానండి, ఎరా నేను నీకు అంత అప్పు క్షమించేశానే, 50 రూపాయల అప్పు క్షమించలేవా అని చెప్పి నీ అప్పు అంతా క్షమించింది క్యాన్సిల్ చేసేస్తున్నాను, ఆఖరి పైసా చెల్లించేదాకా ఈయన జైల్లో వేసేమన్నాడు. ప్రభు ఏమి నేర్పించారు? నేను మిమ్మల్ని క్షమించాను, మీరేం చేయాలి? ఒకరినొక క్షమించండి. నేను క్షమించిన దానికంటే ఎక్కువ మీరు చేసేది.
మీ పాపాలు క్షమించాను, మీ బ్రతుకును మార్చాను, మీకు అడ్రస్ ఇచ్చాను, నా పేరు మీకు పెట్టాను, నా వాగ్దానం ఇచ్చాను, నా ఆత్మను ఇచ్చాను, నా వాక్యం ఇచ్చాను, నా సన్నిధి ఇచ్చాను, నా సింహాసనం ఇస్తానన్నాను, నా తోడు మీకు ఇచ్చాను. ఏరా నువ్వు 10 రూపాయలు అప్పు క్షమించలేవా? ఆడో మాటలను క్షమించలేవా? ఇప్పుడు చెప్పండి, దేవుని మహిమపరచడం ఏంటి చెప్పండి? వాళ్ళ ఇంటికి మేము రావండి ప్రార్థనకి. ఏం పోయే కాలం నీకు? నువ్వు దేవుని మొహాన్ని చూసి, దేవుని సన్నిధిని చూసి ఆయన ప్రేమించి రాలేవా? మీ గొడవలు ఉంటే ఉండొచ్చు, అవి వదలొద్దా దేవుని సన్నిధిలో? చాలా చోట్ల ఇది మనం చూస్తున్నాం. ఎందుకంటే దుఃఖకరమైనది ఏమన్నా ఉందా? మనం చేసే భక్తి ఎంత హీనమైపోయింది, ఎంత అసహ్యమైపోయింది. వాళ్ళ గురించి కాదు, దేవుని సన్నిధిని ప్రేమించి రావాలి కదా. ఇలా మనసులో ఉన్న నువ్వు వెళ్ళావంటే కుదరదు. ఏంటి కుదరదు? ఏం పోయే కాలం నీకు? 4 చీరలు రాగానే సరిపోయిందా? కాదు కదా. నేను కొంచెం సూటిగా మాట్లాడతాను. నా హృదయంలో ఎంత వేదన ఉందో మీకు అర్థమైతే, ఇంత ప్రయాసపడి చేసే పనిలో దేవుని సన్నిధి కనబడదన్న సంగతి తెలిస్తే, దేవుని కోపం మన మీదకి వస్తుందని తెలిస్తే ఎంత గింజుకున్న ప్రయోజనం లేదు. క్షమాపణ చేయాలి. ఒకరినొకడు ఏం చేయాలి? అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తోడబుట్టిన వారిని, తల్లిదండ్రుల్ని. ఏమండి, ఒక సంఘ పెద్ద వాళ్ళ అమ్మని అమ్మ అని పిలడా, అమ్మని ఏమని పిలడా? అమ్మ అని పిల్ల. ఎందుకంటే కోపం ఆడపిల్లలకు పెడుతుందని. నువ్వు పెట్టలేదు, మరి వాళ్ళని పెట్టద్దా? ఇంట్లో మగోడు నువ్వు చూడాలి, ఆడపిల్లని చూడలేదు, మరి వాళ్ళు పెట్టద్దా అండి? నువ్వు పెట్టకపోయి పెట్టేవాడు అంతా నీకే కావాలా? వాళ్ళేమో కొంచెం బలహీనంగా ఉన్నారు, నువ్వు బాగానే ఉన్నావు కదా. ప్రేమ లేదు, ఏం లేదండి. పాడబడిన ఏం పాడతాడు ప్రేమ మీద? ఎంత అద్భుతమైన పాట! ప్రేమించేదని సంకలు గుద్దేస్తా ఉంటే దేవుడికి కడుపు మండిపోతుంది. ఏం ప్రేమిస్తున్నావురా నువ్వు? కనిపించే సహోదరుని ప్రేమించలేనాడు, కనబడని దేవుడిని ఎలా ప్రేమిస్తాడు? మనం ఏం చేయాలి ఇప్పుడు? క్షమించడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. క్షమించాలంటే ఏం చేయాలి చెప్పనా? ఓర్చుకోవాలి, సహించాలి. క్షమాపణకు ఇంకొక మెట్టు మన జీవితాల్లో ఓర్చుకోవడం రావాలి. అదే 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమున బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించాలండి. ఇది పెద్ద పరీక్ష. ఆత్మలో ఎదగడానికి, ఆత్మలో పరిపూర్ణులు కావడానికి, ఆత్మలో దేవుని వలె మారడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం సహనం. కొన్నిసార్లు కొందరు మాటలు వింటూ ఉంటే, కొన్ని పనులు చేస్తూ ఉంటే, చెప్పింది వినకుండా అలాగే ఉంటే మన కడుపు రగిలిపోతూ ఉంటుంది. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొత్తలు ఆడిపోద్ది అనమాట. ఎలాగా? అందరూ ఒకసారి చెప్పండి, ఎలా అయిపోద్ది? అన్నం ఉడుకుతున్నప్పుడు సౌండ్ వస్తుంది చూసారా? కొత్తలు ఆడిపోద్ది. ఆ కొత్తలు ఆడినప్పుడు ఓపికగా కానీ వార్చకపోతే ఏమైపోతుంది? జావ అయిపోద్ది. ఇప్పుడు చాలామంది జీవితాలు ఏమైపోతున్నాయి? ఓపిక లేక జావ అయిపోతున్నాయి. జావ అయిపోయింది, తినడానికి పని చేయదు, పారేయడానికి మనసు ఒప్పదు. తింటే జబ్బు, ఉంచుకుంటే ఏం చేయలేము. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఎవరి మీదైనా మనకు చాలా కష్టం వస్తే ప్రభువు సంధికి వెళ్ళి మోకరించి, అయ్యా సహించడం నేర్పు నాయన. దేవునికి స్తోత్రం. ఏమండి, నువ్వెంత ఓర్చుకున్నావో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇంకొక మాట గుర్తు చేస్తాను నేను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి మనకు చెప్పబడిన ఒక అద్భుతమైన మాట ఉంది. 2వ వచనంలో 4వ మాట చూద్దాం. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఎలాగా? అందరూ చెప్పండి, దేంతో? అదే సహనం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, ఈ మాట కూడా అండర్లైన్ చేసుకోండి, సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోనండి. దేవునికి స్తోత్రం. ఎవరిని తలంచుకోవాలా? పాడతాం కదా, నీవు నడిచావు కెరటాలపైన నన్ను నడిపించుమో యేసువా, నీవు నడిచావు కెరటాలపైన నన్ను నడిపించుమో యేసువా. ఏ కెరటాల మీద నడుస్తావు? పాట భలే ఉంటుంది, పాడేస్తా ఉంటే పాడే కొలిది బాగుంటుంది ఆ పాట. ఏ కెరటాల మీద నడుస్తావు? సముద్ర కెరటాల మీద నడుస్తావు నువ్వు?
ఇదిగో ఇక్కడే ఓర్చుకోవడం అనే కెరటాల మీద నడవాలి. దేవునికి స్తోత్రం. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం, ఎంత తిరస్కారం చేశారు మీకు ఏమన్నా తెలుసా? సొంత ఇంట్లో వాళ్ళు మా ఊడు బుర్రపాడైపోయిందని అన్నారు. యేసుప్రభువు ఎప్పుడు చూసినా జనాలతో తిరుగుతూ బోధలు చేస్తూ తిండి కూడా తినకుండా తిరిగేవాడు. మార్కు సువార్త 3వ అధ్యాయంలో మాటలుంటాయి. ఇంటి వారు ఆయన పట్టుకున్నారంట. పట్టుకొని మా వాడికి బుర్రా పాడైపోయింది, మతి చల్లించింది, పిచ్చోడు అయిపోయాడు, లోపల పెట్టేద్దాం అనుకున్నారు. ఇంతకంటే అవమానం ఏమైనా ఉంటుందండి? ఇంతకంటే అవమానం ఉంటుందా? తోడబుట్టిన వాళ్ళు యేసుప్రభువుని పిచ్చోడు అన్నారండి. బయట వాళ్ళు ఏమన్నారంటే ఎప్పుడు తాగుబోతోళ్ళు ఎంటేసుకొని తిరుగుతున్నాడు, తిరుగుబోతోళ్ళు ఎంటేసుకొని తిరుగుతున్నాడు, ఈ సొంకర్లతో తిరుగుతున్నాడు, మనోడు తాగుతున్నాడేమో. ఏమన్నాడండి? తాగుతున్నాడేమో. ఒకప్పుడు ఎవరైనా త్రాగి నా దగ్గరకు వస్తే వాడిని దగ్గర కూడా రానిచ్చేవాడిని కాదు. నాకు అర్థమైంది, నేను కూడా తోసేస్తే ఇంక వీళ్ళు ఎవరో ఎప్పుడు మారుతారు. నా ప్రేమ వీళ్ళకి అర్థం కావాలి. దేవుని సన్నిధికి వస్తూ కూడా దురలవాట్లు మానలేని వాళ్ళతో అసలు నేను మాట్లాడేవాడిని కాదు ఒకప్పుడు. యేసుప్రభువు వారు చేరదీశారు వెనకాల. మారకపోతారు ఇవాళ కాదు రేపైనా. మనం కూడా తోసేస్తే ఒకరిద్దరు వ్యక్తుల జీవితాలు సరిగ్గా లేక అపనిందలు వాళ్ళ మీద పడితే అందరూ ప్రక్కనెట్టేస్తారు వాళ్ళని. నేను వెంటేసుకుని తిరిగేవాడిని. నా మీద ప్రచారం, ఈయన అలాంటోడేమో వీళ్ళు వెనకాల తిరుగుతున్నాడు. అలాంటోడినై కాదు, నేను కూడా వదిలిస్తే వీళ్ళు బ్రతుకుకి పాడైపోయి ఎక్కడికో పోతారు. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళ సంగతులు అర్థమయ్యాయి, పశ్చాత్తాపడ్డారు, ఏడ్చారు, సరి చేసుకున్నారు. నువ్వు కూడా వదిలేస్తే మేమేమైపోదామో. నాకు అర్థం కావడానికి కొంత టైం పట్టింది. యేసుప్రభువు వారు దెయ్యాలు పట్టినోడు అన్నారు. దెయ్యాలు వెళ్ళగొట్టేస్తున్నాడు, సంతోషపడకండి. బయల్జుబూబ్ అని పెద్ద దెయ్యం ఉంది, ఆ పెద్ద దెయ్యాన్ని కంట్రోల్లో పెట్టుకొని చిన్న దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అన్నారు. ఇతను సమరయుడు అన్నారు. ఇంకొక మాట కొంచెం అడ్వాన్స్కి వెళ్తే ఇలా అమ్మ మంచిది కాదండి, చెడ్డదాన్ని పుట్టాడు అన్నారు. ఈరోజు లోకంలో అదే ప్రచారం చేస్తున్నారు. దేవుడు అంటే ఇష్టం లేని చాలామంది. అలా తెలియదు. పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అవ్వడం అంటే ఏంటో తెలియదు. అర్థమవుతుందా? మగోడు పుట్టాడని నమ్మెత్తరాళ్ళు. పరిశుద్ధాత్మలు గర్భవతి అవడం అంటే అర్థం కాలేదు. మనం విమర్శించడం కాదు, గుడ్డితనం వచ్చింది మనుషులకి. ఓర్చుకున్నాడు ఆయన. ఓర్చుకున్నాడు కాబట్టే ఈరోజు మహనీయుడయ్యాడు, లోకానికి అందరికీ రక్షకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. మనకేం చెప్తుంది వాక్యం? మీరు ఆయన్ని తలంచుకోనండి. హల్లెలూయా. ఎవరిని తలంచుకోవాలి? ఆయన తలంచుకోనండి. నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసి అంటది, అయ్యా నాకు ప్రాణం తీసుకోవాలన్న ప్రతిసారి దేవుని వాక్యంతో పాటు మీరు గుర్తొస్తారు. నాకు మీ ప్రేమ లేకపోతే ఇప్పటికి ఎన్నోసార్లు నా జీవితం నాశనం అయిపోను. నేను అనుకుంటాను, ప్రభువా నేను చూపించిన ప్రేమ కొందరు బ్రతుకులకు దీవెనగా మారుతుందంటే నాకు ఇంతకంటే కావాల్సిందే ఉంది. చాలామంది చెప్తారు, మీరు మాట్లాడే మాటలు గుర్తొచ్చి మా హృదయాలు ధైర్యానికి వచ్చేస్తున్నాయి. ఆ మాటలు కావవి. ఎవరి మాటలు? నేను ఆయన మాటలు గుర్తు తెచ్చుకొని ఓపికగా బ్రతుకుతున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? దేవుని మహిమపరచడానికి ఒకరిని ఒకరు చేర్చుకోవాలి. చేర్చుకోవాలంటే ఒకరినొకరు క్షమించాలి. క్షమించాలంటే ఒకరినొకరు సహించాలి. దేవుని స్తోత్రం చెప్దామా? ఉందా మన దగ్గర ఈ లక్షణాలు? సహించడం అనే లక్షణాలు మన జీవితాల్లో ఉన్నాయా? ఓర్చుకోవడం అనే లక్షణాలు మన జీవితాల్లో ఉన్నాయా? ఇప్పుడు సహిస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పనా? ఒకరినొకరు ఆదరించుకోవాలి. దేవుని స్తోత్రం కలిగినాక క్షమించామని చెప్పడానికి ఆదరించాలి. మన గాయపరిచిన వాళ్ళు, మన బాధ పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా అనుకోకుండా వాళ్ళ శ్రమలోకి వెళ్తారు. అది వేరే ఇష్యూ. నీ కష్టం కలిగించిన వాడు దేవుడు వదిలేయడు. నువ్వు సహిస్తే. లేక నేను చెప్పనా, నీ పగవాడు ఆకలి ఉంటే వాడికి అన్నం పెట్టు, దాహం అయితే వాడికి నీళ్ళు ఇయ్యి, వాడిని ఏమి ద్వేషించుకు. అలా చేస్తే వాడు తల మీద నిప్పులు కుప్పగా పోసిన వాడు అవ్వదు. మనం క్రోస్ పడిపోతే దేవుడు ఊరుకుంటాడు, మనం సహిస్తే దేవుడు కలగజేసుకుంటాడు. అది వేరే సంగతి. ఏమంటే నీళ్లు పోసేవాడికి నీళ్లు పోయి పడతాయి. నువ్వు చేసిందే నీకు డబల్ అయి వచ్చేస్తుంది. నువ్వు ఓర్చుకున్నావు, వాళ్ళ తల మీద నిప్పులు పోయబడతాయి, నెత్తి మాడిపోద్ది. వాళ్ళకి అర్థం అవుతుంది, అమ్మో వీళ్ళ జోలికి వెళ్ళాం మనం, వీళ్ళ బాధ పెట్టాం, ఉసురు తగిలేసింది. మనకి ఉసురు తగలడం ఉందని తెలుసా మీకు? మాట్లాడేయండి. తెలుసా తెలీదా? ఎందుకురా దానిలో ఉసురు పెడతావు? ఉసురు తగిలేస్తుంది, నీకు తగులుతుంది నిజంగానే. బైబిల్లో చాలా రుజువులు ఉన్నాయి. దోషఫలం అంటారు దాన్ని. ఎవరి పట్ల దోషం చేస్తే, కీడు చేస్తే రిజల్ట్ నీకు వచ్చేస్తుంది. అది రాదనుకున్నారు కనుక అది అంటుకోకుండా బ్రతకాలి మనం. ఎవరిని ఆయాసపరచకూడదు, గాయపరచకూడదు.
అలా వాళ్ళకి మనకు అర్థం అవుద్ది, వీళ్ళు మన జోలికి వచ్చారు, దెబ్బ తగిలింది, ఏడుస్తున్నారు, మళ్ళీ ఎవరు ఆదరించాలి ఇప్పుడు? భలే జరిగింది అనుకోకూడదు. నువ్వు క్షమించావు, సహించావు అన్న రుజువు ఏంటంటే నువ్వే వెళ్ళి ఏం చేయాలి? ఆదరించాలి. ఓన్లీ అయ్యింది ఏదో అయ్యింది. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? నీకు ఎంత వ్యతిరేకంగా ప్రవర్తించినా నువ్వేం చేసావు? నా పట్ల ప్రేమ చూపించావు, అంతే కదా, ఆదరించావు. నిన్న నేను ఇంత బాధ పెట్టింది, నిన్న ఇంత ఆయాసపరిచిందని వాళ్ళ హృదయాల్లో నిజముగా దేవుని ప్రేమ కుమ్మరించబడి వారి బ్రతుకులు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. చూడండి, సేవ చేయడంలో భాగం. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఎక్కడో ఆగిపోయాం. ఎక్కడ? అంత మాట అంటారా నన్ను? ఏమన్నారు? మాట వచ్చి ఏం చేసింది? నిన్ను ఒక టన్ను బరువు మీద వేసిందా? మాట వచ్చి నిత్యమైనా మాడగొట్టేసిందా? కొంచెం గాయం కలుగుతుందండి, నోటి మాటల వల్ల నొప్పు కలుగుతుంది. కానీ దేవుడు అంటాడు, నోటి మాటల వల్ల కలుగు నొప్పు నీకు తగలకుండా గాక. ఆయన షీల్డ్ ఇస్తాడు. ఏమైందిలే, ఏమైంది, మా అమ్మ అయితే అందా, మా నాన్న అయితే అందా అనుకుంటే ఏమైపోద్ది? ఆ మాట తేలికైపోద్ది. మాటను బట్టి గాయాలు రేగిపోతాయి, అదే మాటను బట్టి ప్రేమ కూడా పెరిగిపోద్ది. ఒకరినొకడు ఆదరించుకుంటే, తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం అద్భుతంగా సంఘానికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో భక్త పౌలు నేర్పించిన మాటలు మీరు గమనిస్తే, ఈ తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఏం చేయాలా? దుఃఖంలో ఉన్నవారిని, మరణంలోకి వెళ్ళిన వారిని, శ్రమలోకి వెళ్ళిన వారిని, బాధల్లోకి వెళ్ళిన వారిని ఆదరించడం రావాలా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రభు బలలోనికి వెళ్ళే ముందు దేవుని మహిమపరచడం మన జీవితాల్లో ఉందా అని ప్రశ్నించుకోవాలి. నువ్వు పరిశుద్ధంగా బ్రతికి మహిమపరచాలి. నీ కుటుంబాన్ని దేవుని సందులో కట్టుకొని దేవుని మహిమపరచాలి. దేవుని సేవకు సహకారివై దేవుని మహిమపరచాలి. ఈ సహకారం అనే మాటకు అర్థమే ఒకరితో ఒకరు మనసు కలిసి ఉండాలి. అలా చెప్తున్నాను, మనసు కలవాలంటే ఏం చేయాలి? ఒకరినొకడు చేర్చుకోవాలి. మీరు చెప్పండి, చేర్చుకోవాలంటే ఏం చేయాలి? క్షమించాలి. క్షమించాలంటే ఏం చేయాలి? సహించాలి. సహించామని చెప్పడానికి ఇంకేం చేయాలి? ఆదరించాలి. దేవునికి స్తోత్రం. ఈ మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం దీవించబడతాం. ఎందుకంటే ఋతుతో బోయజ్ అంటాడు, నీవు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు ఎవడా? నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. నువ్వు అలా దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ వెళ్ళిపో. నువ్వు వద్దన్నా దేవుని ఆశీర్వాదాలు నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. లేదు, నటిస్తూ వెళ్ళిపో. ఏం చేయాలా? యాక్షన్ చేస్తూ వెళ్ళిపో. గుళ్ళో ఒకలాగా బయట ఒకలాగా ఉంటూ వెళ్ళిపో. దానికి ప్రతిఫలం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, అందరూ విత్తనాలు వేస్తున్నారంట. పొలంలోకి వెళ్ళి, రే బాబు విత్తనాలు వేసిరా అన్నాడు నాన్న. వీడు విత్తనాల బత్త అమ్మేసి మిల్లులోంచి ఒక పట్టుకెళ్ళాడు. ఏం పట్టుకెళ్ళాడు? ఒక పట్టుకెళ్ళి జల్లేసాడు. పాపం, నాన్న జల్లేసాను అన్నాడు. బాబు, ఈసారి నువ్వు జల్లిన పంట నీదిరా అన్నాడు నాన్న. ఏమన్నాడు? నీ చేతోనే పంట ఎందుకు వేయించానంటే, ఈసారి వ్యవసాయం నీ చేతితో మొదలుపెట్టావు కదా, వచ్చిన పంట అంతా నువ్వే తీసేసుకో, మీ అన్నికి బాగా పెట్టొద్దు అన్నాడు. ఈడేమనుకున్నాడు? మా నాన్న ఎప్పుడు పంటలో బాగా పెట్టేస్తున్నాడు కాబట్టి ఈసారి మనం ఏం చేద్దాం, విత్తనాలు అమ్మేసుకుందాం. విత్తనాలు అమ్మేసుకుని ఏం చేశాడు? ఊక జల్లేసాడు. ఏం మొలుస్తుంది వీడికి? రాదా? ఊక మొలదండి. నువ్వేం చేస్తున్నావు? మోసం చేసేసాం అనుకున్నాం మనం. ఏమండి, ఒకడు అన్నాడంటే, ఒరే ట్రైల్లో టీటీని మోసం చేసేసాను అన్నాడంట. ఏం మోసం చేశాడంటే, టిక్కెట్ తీశాను, కానీ టీటీ వచ్చి టిక్కెట్ తీసామంటే తీయలేదు అన్నాను, టీటీ మోసపోయి ఫైన్ వేసేసాడు రా అన్నాడంట. ఇప్పుడు చెప్పండి, ఎవడు మోసం చేశాడు? మనదంతా ఈ టైపు. ఏ టైపు? పిల్లి కళ్ళు మూసేసుకొని పాలగిల్లో బుర్రేటి తాగేస్తా ఎవడో చూడలేదు మళ్ళీ అనుకుంటుందంట. అది కళ్ళు మూసుకుంటే ఎవడో చూడలేదా? చూసినాడు వెనకాల దుడ్డు కర్రించుకొని నెత్తి పగలగొడతాడు పట్టుకొని. లేఖనం చెప్తుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. నువ్వేమి విత్తుతావో దాన్నే కోస్తావు. జాగ్రత్త. వేషధారణ జీవితం జీవించావా? మనుషుల ముందు మనుషులు మెప్పించే మాటలు మాట్లాడుతున్నావా? దేవుడు అంటే మాకు ఎంత ఇష్టమోనండి, దేవుడు లేకపోతే బతకలేవండి, అందుకే 4 వారాల గుడికి రాలేదండి. మ్యాచ్ అయిందా? లేదు కదా. నీ జీవితంలో నీ మాటలు కాదు కావాల్సింది, ఏం కావాలా? నీ చేతలు కావాలా. చేర్చుకో,
ప్రేమించు. ఆమె విస్తారముగా ఏం చేసింది? ప్రభు పాదాల దగ్గరే గడిపింది. అది ప్రేమించడం అంటే. తలబట్టుకొచ్చి పాదాల దగ్గర పెట్టింది, విలువైనది పాదాల మీద పోసింది, ముద్దు పెట్టుకోవడం మానలేదు, విరిగిన హృదయంతో కన్నీరు కార్చింది. అది ప్రేమకు రుజువులు. ఈ రుజువులు నీ దగ్గర ఉన్నాయా? విస్తారమైన దేవుని పొందుతావు. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరూ మోకరించి కళ్ళు మూసుకొని దేవదేవుని సన్నిధిలో హృదయాలు పరిశీలన చేసుకుంటూ, ప్రభువు నిన్ను ప్రేమించిన నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేదు నాయనా. నన్ను సహించావు, నన్ను ఓర్చుకున్నావు, నా పట్ల ప్రేమ చూపిస్తున్నావు, నన్ను ఆదరిస్తున్నావు. నేను ప్రేమించినట్లు మీరు ప్రేమించండి, నేను క్షమించినట్లు మీరు క్షమించండి, నేను సహించినట్లు మీరు సహించండి, నేను ఆదరిస్తున్నట్లు మీరు ఆదరించండి అని చెబుతున్నావు. అలా బ్రతుకు నాకు నేర్పించు అని ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ఎవరు మట్టుకు వాళ్ళే ప్రార్థన చేసుకోండి. ప్రభు బల్లలోకి అనాలోచనగా ఏమాత్రము ప్రార్థన చేసుకోకుండా బల్లలోకి వస్తే దీనికి రోగం అయిపోద్ది. కన్నీరు కార్చకుండా, తప్పులు ఒప్పుకోకుండా, పొరపాట్లు దేవునితో చెప్పుకోకుండా ప్రభు బల్ల తీసుకుంటే నీకు దోషం అయిపోద్ది. పరిశీలన చేసుకో. నీ కన్నుల కన్నీళ్లతో ప్రభు నామాన్ని మహిమపరచు, ప్రభు సన్నిధిని అంగలార్చు. దేవా, నన్ను అంగీకరించు నాయన, ఇంకా నీకు ఇష్టంగా, ఇంకా నీకు నామాన్ని మహిమపరిచేలా నా జీవితాన్ని చేయి తండ్రి అని నువ్వు ప్రార్థన చేసుకుంటే, ఇదిగో ఆయన మహిమపరచడానికి దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశం. నీ వ్యక్తిగత జీవితంలో క్రమబద్ధమైన జీవన విధానం కలిగి ఉండడం, అలా చేయగలిగితే నువ్వు దీవించబడతావు. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మేము దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, ఫలభరితం కావాలని, నీ లక్షణాలు మా బ్రతుకులో ఉంచాలని నువ్వు ఆశపడుతున్నావు. మా ప్రభువా, ఆ గుణాలు అలవర్చుకోవడానికి ఈ లోకంలో నువ్వు చేసి వెళ్ళినా, నువ్వు మాట్లాడి వెళ్ళినా, చూపించి వెళ్ళిన మాదిరిని వెంబడించాలని కోరుకుంటున్నావు. నిన్ను తలంచుకుంటూ నీ వైపు చూస్తూ ఓపికగా పరిగెత్తాలని ఆశపడుతున్నావు. ఈ మాటలు మాకు అర్థమయ్యేలా చేయండి. మాకు ప్రేమించడం నేర్పండి, సహించడం నేర్పండి, చేర్చుకోవడం నేర్పండి, అప్పగించుకోవడం నేర్పండి, మీ నామాన్ని మహిమపరచడం నేర్పండి. కృపగల కార్యం మా జీవితాల్లో జరిగించండి. మా హృదయాలు సిద్ధం చేసుకొని నీ ముఖాన్ని చూడడానికి కావలసిన నీ కనికరం మాకు అనుగ్రహించండి. ఈ మాటలు మాలో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.